ప్రభాస్ వర్సెస్ షారుఖ్ కింగ్ అని పెట్టి బాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు కౌంటర్ ఇచ్చాడా? ఇంతకీ ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? అసలు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినీ ఇండస్ట్రీలో ప్రెజెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. సందీప్ రెడ్డి నెక్స్ట్ మూవీ స్పిరిట్ ఒక కొత్త వివాదానికి పాయింట్ అయి సోషల్ మీడియాలో రెండు పెద్ద ఫ్యాన్ గ్రూపుల మధ్య యుద్ధానికి కారణమైంది. రెబల్ స్టార్ బర్త్డే సందర్భంగా అక్టోబర్ 23న స్పిరిట్ సౌండ్ టీజర్లో ప్రభాస్ను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్గా ప్రకటించడమే ఈ గొడవకు మెయిన్ రీజన్ అయింది. ఈ అనౌన్స్మెంట్ షారుఖ్ ఖాన్ అభిమానులకు అస్సలు నచ్చలేదు. ఇది కాస్త ప్రభాస్ వర్సెస్ ఎస్ఆర్కే ఫ్యాన్స్ వార్గా మారిపోయింది. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. స్పిరిట్ ఆడియో టీజర్లో ప్రభాస్ని ఇండియా సూపర్ స్టార్ అని సంబోధించడం, దానికి కౌంటర్ అన్నట్టుగా అందుకు బదులుగా హిందీ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ స్టార్లు కేవలం ఓ సూపర్ స్టార్గా కాకుండా అంతకు మించి ఎత్తుకెదిగినప్పుడు వాళ్ళను కింగ్ అంటారు, హ్యాపీ బర్త్డే ఇండియాస్ కింగ్ అని షారుఖ్ ఖాన్తో దిగినటువంటి ఫోటోను సిద్ధార్థ్ ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో పోస్ట్ చేశారు. సో సినిమా టైటిల్ రివీల్ వీడియోలో అయితే గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక్క కింగ్ ఉన్నాడు అని కూడా రాశారు. కింగ్ ప్రోమోలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ ఖాన్ని సూపర్ స్టార్ కంటే పెద్ద కింగ్ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం అభిమానుల మధ్య చర్చకు దారితీసింది. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్పని ఆయా ఫ్యాన్స్ గొడవ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఒక అభిమాని తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఆర్కేనే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అతను గ్లోబల్ ఫినామినన్, ఇతనే రాజు, రారాజుగా ఉంటాడు అని ట్వీట్ చేశారు. మరొకరు ప్రభాస్ ఎస్ఆర్కేలో 10% కాదు కదా, ఎస్ఆర్కేకి సాధించినటువంటి ఘనత దేనికి సాటి రాదని కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇంకొందరు గంటైకా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటూ ఎస్ఆర్కే కుమారుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్ మీమ్ను ఎగతాళి చేశారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం తమ హీరోకు ఆ బిరుదు సరైందేనని వాదిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ చివరి సినిమా కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేయడంతో ఈ టైటిల్ను క్లెయిమ్ చేయడంలో తమకు తిరుగులేదనుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగ చెప్పింది నిజమే, ప్రభాసే నిజంగా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఒక ఎక్స్ యూజర్ రాసుకొచ్చారు. ఈ పోస్టర్ చూసి బాంబేలోని కొందరికి రాత్రి నిద్ర పట్టదు అంటూ మరొకరు పరోక్షంగా బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. ప్రభాస్ నటించినటువంటి బాహుబలి ది బిగినింగ్ 2015లో సినిమా రిలీజ్ అయితే దాని తర్వాత పాన్ ఇండియా స్టార్గా పరిగణించడం మొదలైంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఒక అభిమాని 2015 జూలై 10న ప్రభాస్ రాజును అధికారికంగా ఏకగ్రీవంగా కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రకటించారని ట్వీట్ చేశారు. ఈ బాక్సాఫీస్ పరుగు బాలీవుడ్ స్టార్లో ఇన్సెక్యూరిటీని పెంచిందని కూడా కొందరు వాదిస్తున్నారు. నిజానికి ఈ కంపారిజన్ అర్థం లేదనే చెప్పాలి. ఎందుకంటే వయస్సు, అనుభవం రీత్యా షారుఖ్ ఖాన్, ప్రభాస్ రెండు వేర్వేరు తరాలకు సంబంధించినటువంటి స్టార్స్. గతంలో ఒకేసారి సినిమాలు వస్తుండొచ్చు, చేసుండొచ్చు, కానీ లెగసీ పరంగా ఇద్దరిది చెరోదారి. ఈ టాపిక్ మరింత బెటర్గా అర్థం కావాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. 1983లో సినిమాలు మానేసి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టాక ఖైదీ రిలీజ్ అయి చిరంజీవికి తిరుగులేని స్టార్డమ్ తెచ్చిపెట్టింది. తక్కువ కాలంలోనే మెగాస్టార్గా నెంబర్ 1 సింహాసనాన్ని అధిష్ఠించారు. అంత మాత్రాన ఎన్టీఆర్ కన్నా చిరు గొప్పని ఎవ్వరు అనరు. ఎందుకంటే జనరేషన్లు వేరు కాబట్టి. ఎన్టీఆర్ లాగా చిరంజీవి ఏనాడు డైరెక్ట్ చేయలేదు. చిరులాగా పాత్ బ్రేకింగ్ డ్యాన్స్లు, యాక్టింగ్ సార్వభౌమ చేయలేదు. ఎవరి ప్రత్యేకత వారిది. కంపారిజన్లు చేసేటప్పుడు చాలామంది మర్చిపోతున్న ప్రాథమిక లాజిక్స్ ఇవి. ఇక అసలు విషయానికి వద్దాం. టీవీ నటుడిగా సినిమాల్లో మొదట నెగిటివిటీ షేడ్స్ యాక్టర్స్ చేసినటువంటి తర్వాత తిరుగులేని స్టార్గా ఎదిగినటువంటి షారుఖ్ ఖాన్ ప్రస్థానం వేరు. అండ్ విపరీతమైనటువంటి పోటీలో కృష్ణరాజు వారసుడిగా వచ్చి అంచెలంచెలుగా ఎదిగి పాన్ ఇండియా స్థాయిలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్టార్ రేంజ్కు చేరుకున్నటువంటి ప్రభాస్ ప్రయాణం వేరు. ఎవరు కింగ్, ఎవరు సూపర్ స్టార్ అనే డిబేట్ కన్నా వీళ్ళ వల్ల 1000 కోట్ల సినిమాలు ఎంత సులువుగా వరల్డ్కు పరిచయం అవుతున్నాయనేది అర్థం చేసుకోవాలి. ఇది వదిలేసి ఏజ్ డిఫరెన్స్ చూసుకోకుండా ఇలాంటి ఆన్లైన్ వార్లకు తావిస్తున్నటువంటి వాళ్ళు అసలు ఈ విషయాన్ని మర్చిపోయి ఏదో ప్రచారం చేసేస్తున్నారు. ఇక స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో మాఫియా బ్యాక్గ్రాఫ్ కూడా ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. అయితే ప్రభాస్ కెరీర్లో ఇది ఫస్ట్ పోలీస్ పాత్ర కావడం విశేషం. ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్గా దీపికా పదుకొనె అనుకున్నారు. అయితే ఆమె స్థానంలో యానిమల్ బ్యూటీ తృప్తి డ్రిమ్రీని తీసుకున్నారు. పని గంటలు అండ్ రెమ్యునరేషన్ విషయంలో దీపిక పెట్టినటువంటి కండిషన్స్ వల్లే ఈ మార్పు జరిగిందని కూడా టాక్ వినిపిస్తుంది. అయితే ప్రభాస్ ప్రజెంట్ ది రాజా సాబ్ అండ్ ఇక ఫ్యాంటసీ హారర్, దాని తర్వాత ఫౌజీ, సలార్ పార్ట్ 2, శౌర్యాంగ పర్వం, ఇకపోతే వాటి భారీ ప్రాజెక్టులతోటి బిజీగా ఉన్నారు. ఇకపోతే ది రాజా సాబ్ వచ్చే సంవత్సరం జనవరి 9, 2026న థియేటర్లో గ్రాండ్గా రిలీజ్ అవనుంది. ఇకపోతే సందీప్ రెడ్డి వంగ తనదైన స్టైల్లో ప్రభాస్ను చూపించడంతో స్పిరిట్ పై అంచనాలు ఒక రేంజ్లోకి అయితే చేరాయి. ఈ సూపర్ స్టార్ వివాదం సినిమాకు మరింత హైప్ను తెచ్చిపెట్టింది. మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. కానీ బట్ ఓవరాల్గా మాత్రం డెఫినెట్గా ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఫ్యాన్ వార్ అయితే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. కంపారిజన్స్ విషయానికి వస్తే డెఫినెట్గా ఎస్ఆర్కేకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, ప్రభాస్కి ఫ్యాన్ బేస్ ఉంటుంది. తప్పితే ఇద్దరిని కంపేర్ చేసి చూడడం నిజంగా అర్థం లేదనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ సీనియారిటీ ఉంటుంది అండ్ దాని తర్వాత అది బాలీవుడ్, దాని తర్వాత ఇప్పుడు స్టిల్
ఇప్పటివరకు ఫేమ్ పరంగా ఇద్దరు కూడా సపరేట్ జోనర్స్ ఇద్దరివి అండ్ చేసినటువంటి సినిమాలు కావచ్చు ఇంకా వేరే అదర్ ఏదైనా కావచ్చు కానీ బట్ ఇద్దరికి కంపారిజన్ అనేది చాలా అర్థం లేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎస్ఆర్కే ఏజ్ వేరు, ప్రభాస్ ఏజ్ వేరు, ఇకపోతే ఆ జోనర్స్ వేరు, ఇంకా దాని తర్వాత ప్రతి ఒక్కటి కూడా అలా అంచెలంచెలుగా ఎదిగిన విధానం వేరు. కాబట్టి డెఫినెట్గా గతంలో చిరంజీవికి అండ్ దాని తర్వాత ఎన్టీఆర్కి, సీనియర్ ఎన్టీఆర్కి ఇద్దరు కంపారిజన్ ఎలా చేయలేదు. సో ఇప్పుడు ఇలాంటి పోటీ కూడా ఇలాంటిదని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి నో కంపారిజన్ పక్కన పెట్టేసి వీళ్ళ వల్ల సినిమాలు 1000 కోట్లు టచ్ అవుతున్నాయని కూడా ఇండియన్ సినిమా గర్వపడాలని అయితే డెఫినెట్గా మెచ్చుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తంగా ఇప్పుడున్నటువంటి చర్చ సోషల్ మీడియాలో. సో మరి ఎస్ఆర్కే ఆర్ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ విపరీతంగా సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్కి దిగుతున్నారు. బట్ ఎవరికి ఉండే ఫ్యాన్ బేస్ వారికి ఉంటుంది అనమాట. సో మరి ఈ ఫ్యాన్ వార్పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.